ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఏప్రిల్ నెల పెన్షన్లు ఇక 4016 రూపాయలు 6016 రూపాయలు జీవో ఒక విడుదల, వీళ్లకు రద్దు బ్యాంకులో జమ, పెంచిన చేయూత పెన్షన్లు ఈ అర్హత ఉన్నవారికే అంటూ వార్తా కథనాలు అయితే వస్తున్నాయండి. తెలంగాణలో చూస్తున్న ప్రతి మిత్రులు, శ్రేయోభిలాషులు, సబ్స్క్రైబర్లు అందరూ కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. తెలంగాణలో కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో పథకాలకు సంబంధించి ప్రభుత్వం ఏ టైంలో రిలీజ్ చేస్తుంది, సమయానుసారంగా మనం ఏ పథకాన్ని ఎలా అందిపుచ్చుకోవాలి, సమయానుసారంగా ఆ వివరాలు అనేది మీకు తెలియజేస్తూ ఉంటాం. ఫోన్కు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఆసరా పెన్షన్లు అనేది మార్చి నెల పెన్షన్లు అయితే మనకు ఆల్రెడీ ప్రభుత్వం అనేది ఫిబ్రవరి నెల పెన్షన్లు మార్చు అనగా 20వ తారీఖున వేసింది. ఇక మార్చి నెల పెన్షన్లు మనకు ఏప్రిల్ 20వ తారీఖున ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది. అంటే ప్రతి నెల కూడా 1వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఇబ్బంది పడాల్సి అయితే ఉంది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినప్పుడు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు ఈ లోపు నుంచి లేదంటే 20వ తారీఖు వరకు కంప్లీట్గా ముగిసేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆ పెన్షన్లు మాట దేవుడు కానీ కనీసం కొత్త పెన్షన్లు అనేది ఇవ్వలేదు. అది అటు పోయినా సమయానికి ఈ డబ్బులు కూడా చేతికి అందడం అయితే లేదు. 2016 రూపాయలు 4016 రూపాయలు అయితే అందిస్తలేరట. కొన్ని జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక జిల్లాకు కొంతమంది అయితే అంటున్నారు ఏంటంటే మాకు ఇప్పటి వరకు పెన్షన్లు మార్చి నెల పెన్షన్లు 2-3 నెలల పెన్షన్లు కూడా ఇవ్వలేదు అంటున్నారు. సో దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం అంటున్నారు. కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ ఒక జిల్లాకు 20వ తారీఖున వేస్తే ఒక జిల్లాకు 29వ తారీఖు, ఒక జిల్లాకు 30వ తారీఖు, అంటే ఎక్కడ కూడా ఒకే స్టార్టింగ్ ఒకే డేట్ అయితే అనౌన్స్మెంట్ చేసి ఆ డేట్ లోపు ముగించాలని కూడా ప్రభుత్వం భావించలేదు. లేట్గా అయితే వస్తున్నాయి మిత్రులందరూ కూడా. సో కీలక జీవో అయితే విడుదల చేయబోతుంది. అంటే ఇప్పటివరకు జీవోలు ఆల్రెడీ రిలీజ్ చేసింది. మరి కొత్త జీవోలు ఏం పెడతారయ్యా అని అనుకుంటే ప్రభుత్వం వీళ్ళకైతే రద్దు చేయబోతున్నారట. అంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరా పెన్షన్లు ఏ రకంగా బంద్ చేయాలని చూస్తుంది. దీంట్లో కాగు రిపోర్ట్ అయితే ఇచ్చింది. అంటే 5 లక్షల వరకు ఏదైతే అనర్హులు ఉన్నారో వీళ్ళందరూ కూడా తొలగించాలి. ఫేక్ సర్టిఫికెట్లు పెట్టారు. ఈ ఫేక్ సర్టిఫికెట్లతోని చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. అనర్హులు నిజమైన వారికి రావడం లేదంటున్నారు. ఇక బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామంటే ప్రభుత్వం ఆల్రెడీ పట్టణాల్లో ఉన్న వరకు బ్యాంక్ ఖాతాలో మీరు ఏ రకంగా తీసుకుంటారో అదే రకంగా ఇస్తున్నారు. ఇక గ్రామాల్లో అయితే పోస్ట్ ఆఫీసులో అందిస్తున్నారు. పెంచిన పెన్షన్లు ప్రభుత్వం అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్లకు ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతి నెల కూడా ఇప్పుడు 57 సంవత్సరాలు రాగానే కొంతమంది 50 సంవత్సరాలు వచ్చినా కొంతమందికి భర్త చనిపోయిన వారికి భార్యకు వితిన్ 15 రోజుల్లో మనకు పెన్షన్లు అయితే శాంక్షన్ చేయాలి. సో దీనివల్ల ఇలాంటి ఇబ్బందులు ఎవరికి ఇవ్వాలి అప్లికేషన్లు అంటే వాలంటీర్ వ్యవస్థ తీసుకురాబోతున్నారట. ఈ అర్హత ఉన్న వారికే మనకు పెన్షన్లు అయితే ఇవ్వనున్నారట. మొత్తానికి అంటే పెంచిన పెన్షన్ల కంటే ముందు ఉన్న పెన్షన్లు తొలగించిన తర్వాత పెంచిన పెన్షన్లు అయితే ఇస్తారు. అధికారులు ఇంటింటి సర్వే అయితే చేస్తారట. మీరు ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంది, ఎలక్షన్ కోడ్ అయితే ఉంది. సో ప్రభుత్వం దీనికి సంబంధించి ఈసీ దగ్గర పర్మిషన్ అన్నా తీసుకోవాలి. లేదంటే గతంలో ఈ పథకం సామాజిక భద్రత ఇచ్చింది కాబట్టి ఏమైనా కాస్త కూస్త పెంచడానికి అవకాశాలు ఉన్నా ఆ విధంగా అయినా ముందుకెళ్లాల్సి అయితే ఉంటుంది. చూడాలి మరి. ఎర్రతో ఉన్న వారికే ప్రభుత్వం 4016 రూపాయలు 6016 రూపాయలు అయితే ఇవ్వాలని మనం కూడా కోరుకుంటున్నాం. ఇబ్బందులు ఎందుకంటే ధరల పెరుగుదల చాలా పెరిగింది. నిత్యావసర ధరలకు అనుగుణంగా ఇప్పుడు ఎంతవరకు మీకు పెంచిన ఆసరా పెన్షన్లు డబ్బులు ఇస్తే బాగుంటుంది, సరిపోతుంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎందుకంటే ఇప్పుడు కనుక లోక్సభ ఎలక్షన్లు ముగిసినాయి అంటే ఇక మనం పట్టించుకునేదే ఉండదు. ఎందుకంటే ఎలక్షన్ వచ్చినప్పుడే ఏదైనా పథకాలు కావచ్చు, ఏదైనా ఇంప్లిమెంటేషన్ కావచ్చు, హామీలు కానీ ప్రభుత్వం అయితే ఇస్తూ ఉంటుంది. కాబట్టి మొత్తానికి వీళ్ళంతా ఇబ్బందులు అయితే ఉన్నావు కాబట్టి అంటున్నారు. సో మొత్తానికి చూసుకున్నట్లయితే తెలంగాణలో పెంచిన పెన్షన్లు, ఆసరా పెన్షన్లు ప్రభుత్వం ఈ నెలలో ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నట్లు వార్తా కథనాలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తాం. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.